కూటమి ప్రభుత్వం నెల రోజుల పాలనలో మంత్రుల పనితీరుపై సమీక్షించిన సీఎం చంద్రబాబు వారికి పలు కీలక సూచనలు చేశారు. మంత్రులు ప్రజలకు అందుబాటులో ఉండాలని, అధికారాన్ని తలకెక్కించుకోవద్దని ముఖ్యమంత్రి సూచించారు. సీనియర్ మంత్రులు సైతం నిత్య విద్యార్థుల్లా కొత్త విషయాలు నేర్చుకోవాలన్నారు. ఎమ్మెల్యేలతో పంతాలకు పోకుండా మంత్రులు సమన్వయంతో వెళ్లాలని సీఎం ఆదేశించారు. అమరావతిలోని సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ మంత్రివర్గ సమావేశం జరిగింది. ఎజెండా పూర్తయిన అనంతరం అధికారులను బయటకు పంపిన చంద్రబాబు మంత్రులతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పలు కీలక అంశాలపై సీఎం మంత్రులతో చర్చించారు. రాష్ట్ర ప్రయోజనాలు, ప్రజా ప్రయోజనాల కోసమే తాను ఢిల్లీ వెళుతున్నానని, అన్ని విషయాలు బయటకు చెప్పలేమని చంద్రబాబు అన్నారు. ఉచిత ఇసుక రీచ్ల విధానంలో జోక్యం చేసుకుని చెడ్డ పేరు తెచ్చుకోవద్దని మంత్రులకు హితవు పలికారు. ఎమ్మెల్యేల జోక్యం కూడా ఉండకూడదని, అక్టోబర్ తర్వాత ఇసుక రీచ్లన్నీ అందుబాటులోకి వస్తాయని తెలిపారు. బోర్డు సొసైటీలకు కూడా అనుమతి ఇస్తున్నట్లు వెల్లడించారు. 43 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుక డంప్ యార్డుల్లో ఉందన్న చంద్రబాబు ఈ 3 నెలల్లో 1 కోటి మెట్రిక్ టన్నుల ఇసుక అవసరమని తెలిపారు. ఇక ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై కూడా సుదీర్ఘంగా చర్చ జరిగింది. నీతి ఆయోగ్ చర్చ కోసం పెట్టిన ఓ డ్రాఫ్ట్ అడ్డం పెట్టుకుని గత వైసీపీ ప్రభుత్వం ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని అమల్లోకి తీసుకురావడం పట్ల మంత్రులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రస్తుతం రైతుల వద్ద పాస్ పుస్తకం, టైటిల్ పుస్తకం ఉండగా ఇంకా టైటిలింగ్ చట్టం అవసరమని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. ఆడపిల్లలకు పెళ్లై పసుపు కుంకుమ కింద ఇచ్చే ఆస్తిని జిరాక్స్ కాపీలు ఇచ్చి పంపలేం కదా అని పవన్ కళ్యాణ్ అన్నారు. ల్యాండ్ టైటిలింగ్ చట్టం రద్దును ఈ అసెంబ్లీలో పెడదామని, ఇది ఎంత ప్రమాదకరమో అసెంబ్లీలో చర్చ జరగాలని చంద్రబాబు మంత్రులకు సూచించారు. మరోవైపు పంటల బీమా పథకం పకడ్బందీ అమలుకు 3 మంత్రులతో కమిటీ వేయాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు. ఆర్థిక, వ్యవసాయ, పౌర సరఫరాల శాఖ మంత్రులు సభ్యులుగా ఉంటారని, వీరు 2 రోజుల్లో అన్ని విషయాలపై సమగ్రంగా చర్చించి ఒక నిర్ణయానికి రావాలన్నారు. ప్రీమియం చెల్లింపులో ఎలాంటి విధానాన్ని అవలంబించాలో సూచించాలని మంత్రులను చంద్రబాబు ఆదేశించారు. ఇక రాష్ట్రంలో గనులు, భూ కబ్జాలు వంటి అంశాలపై కమిటీలు వేయటమా లేక మరేం చేద్దామో త్వరలో నిర్ణయిద్దామన్నారు. ఏ విషయంపైనా తొందరపడి మాట్లాడొద్దని హితవు పలికారు. ఇక సీనియర్ మంత్రులు సైతం నిత్య విద్యార్థుల్లా కొత్త విషయాలు నేర్చుకోవాలని సీఎం సూచించారు. తాను ఇవాళకే కొత్త విషయాలు నేర్చుకుంటున్నా, ఇంకా తనకు తెలియని అంశాలు చాలా ఉన్నాయని చంద్రబాబు గుర్తు చేసుకున్నారు. కొత్త వాళ్లు మంత్రివర్గంలో చాలా మంది ఉన్నారని, సబ్జెక్టులపై ఎప్పటికప్పుడు అవగాహన పెంచుకోవాలని సూచించారు. ప్రజలు ఎన్నో ఆశలతో మనల్ని గెలిపించారని, అందుకు తగ్గట్టుగా పనిచేయాలని కోరారు. ప్రభుత్వం పూర్తిగా లోటు బడ్జెట్ లో ఉందని గ్రహించి మసులుకోవాలని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. హెచ్ఓడీలతో సహా శాఖలకు సంబంధించిన అంశాలపై నెల సమీక్షలు చేపట్టాలని మంత్రులకు ఆదేశించారు. తమ శాఖలకు చెందిన పరిస్థితిని ప్రజలకు వివరించాలని మంత్రులకు సీఎం ఆదేశించారు. మంత్రులు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండాలని చంద్రబాబు సూచించారు. పార్టీ కార్యాలయంలో మంత్రులు అందుబాటులో ఉండాల్సిందేనని మరోసారి సీఎం స్పష్టం చేశారు. అధికారాన్ని తలకెక్కించుకోవద్దని మంత్రులకు చంద్రబాబు ఉద్బోధ చేశారు. ఎమ్మెల్యేలతో పంతాలకు పోకుండా మంత్రులు సమన్వయంతో వెళ్లాలని సూచించారు. పెన్షన్ల కోసం ఏటా 35,000 కోట్లు ఖర్చు చేస్తున్నామన్న సీఎం చంద్రబాబు ఇంత ఖర్చు పెడుతున్నప్పుడు మన ఇంటికెళ్లి ఇవ్వటం బాగుంటుందన్నారు. అందుకే ఆగస్టు 1న ఇళ్ల వద్దే పెన్షన్ పంపిణీలో పాల్గొందామని సీఎం పిలుపునిచ్చారు. ఇక పెన్షన్ల పెంపుతో ప్రజల్లో మంచి సానుకూల భావన ఏర్పడిందని, ఈ ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ ను మంత్రుల పనితీరు మెరుగుపరుచుకుని మరింత ముందుకు